వరంగల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో టెంపుల్కి అయితే 2 రోడ్స్ అయితే ఉన్నాయండి. సో ఇదైతే ఫస్ట్ రోడ్డు, మనకి మెయిన్ రోడ్డు. సో మెయిన్ రోడ్కి మనకు టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో టెంపుల్ కానీ ప్రత్యేకంగా గుర్తింపు అంటే కొత్త వ్యక్తులకైతే కొంచెం రావడానికైతే కొంచెం కన్ఫ్యూజింగ్గానే అనిపిస్తుందండి. సో ఇట్లానే మనం వెళ్ళిపోతే మనకి ఇంకోటి మెయిన్ డోర్ కానీ వస్తుందండి. ఇది సైడ్ డోరు, ఇంకోటి మెయిన్ డోర్ కానీ ఉందండి. మనకి చూడండి గేటు, కానీ మనకైతే మెయిన్ టెంపుల్ మెయిన్ డోర్ అయితే సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి టెంపుల్ది. సో టెంపుల్కి మనకు మెయిన్గా అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలండి. సో 2 అయితే ఉన్నాయి, అక్కడ ఒక గేట్ ఉంది, ఇక్కడ ఒక గేట్ ఉంది, బట్ ఇదైతే మనకి మెయిన్ అండి. సో అందరు ఇటు నుంచే వెళ్తారు. పురాతనమైన గుడి అండి. సో మనకి స్టార్టింగ్లోనే గణపతి దేవుడు అయితే ఉన్నాడు. సో ఇది ఇంకా బయటనే, లోపలైతే ఏం కాదు. 2 ప్రక్కల మనకైతే దేవత విగ్రహాలు అయితే ఉన్నాయండి. సో అటు పక్కన అయితే మనకి గణపతి విగ్రహం ఉంది. ఇక్కడైతే మనకి నాగులు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. సో ఇదంతా మనకైతే ఇత్తడి రేకులతో చేసింది ఉందండి చూడండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మహాన్వితమైనది. 50 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయాన్ని వంశపారంపర్య ధర్మకర్త అయిన నందారం మిడిదొడ్డి నరసింహగుప్త గారు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. అనంతరం వీరి వంశపారంపర్య ధర్మకర్త నందారం మిడిదొడ్డి శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. అతి పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం అభిషేక, తోమాల పూజ, ధూపదీప నైవేద్యాలతో భక్తజన సందోహంతో అలరారుతోంది. సాక్షాత్తు తిరుపతి వంటి ప్రాశస్త్యాన్ని పొందిన ఈ దివ్యాలయ విశేషాలని తెలుసుకుందాం. ప్రధాన ఆలయం అందమైన 3 గోపురాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఆలయ గోపురాల మీద వివిధ దేవీ దేవతల మూర్తులు, శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం, సమీపాన్నే గరుడాల్వార్ వారి మూర్తి రూపాలు నెలకొని ఉన్నాయి. శ్రీ వెంకటేశాయ నమః అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు భక్తులు. అమృతమయమైన ఆనందాన్నిచ్చే, ఐశ్వర్యాన్నిచ్చే ఈ ఈశ్వరుడే శ్రీ వెంకటేశ్వరుడు. భక్తుల పాపాల్ని దగ్ధం చేసి మోక్షాన్ని ప్రసాదించేవాడు శ్రీ వెంకటేశ్వరుడు. కృతయుగంలో నారసింహునిగా, త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి దుష్ట శిక్షణ గావించిన దివ్య స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారికి ఒకవైపు పద్మావతి అమ్మవారు, మరో ప్రక్క గోదాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. కొడంగల్ శ్రీనివాస మందిరంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేసే ఈ దివ్యాలయంలోకి ఇతర దేవీ దేవతలను కూడా సందర్శించి ఆయా మూర్తుల ఆశీర్వచనాలు పొందుదాం పదండి.
Thank you.
మనకు గుడిలో అయితే ఖచ్చితంగా అయితే నవగ్రహాలు కానీ ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. కొన్ని చోట్ల అయితే ఉండవు, కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదండి, ఇది ఖచ్చితంగా ఉంటాయి. సో మనకి లోపల అభిషేకం జరిగిన పాలైనా కానీ పంచామృతాలతో అభిషేకం చేస్తారు కదండి. సో అవి అయితే మనకి ఇక్కడ సైడ్ అయితే ఇట్లా వస్తుంటాయి. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు ఇక్కడ ఆలయంలో మీరు ఏం పని చేస్తారు? మీరు ఇక్కడ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు? ఇక్కడ ఆలయానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి సార్. ఓం నమో వెంకటేశ. భక్తాగ్రగణ్య నరసింహ తపో విశేషాత్ శ్రీమత్ కుడంగల్పురాలయ భాసమానౌ సౌవర్ణ పద్మ మణిపీఠ విరాజమానౌ కోడంగలీశ చరణౌ శరణం ప్రబద్ధే. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, బాలాజీనగర్, కోడంగల్. ఈ ఆలయ చరిత్ర సంక్షిప్తంగా చెప్పబడుతుంది. చెప్పండి. శ్రీ మా తాతగారైన నందారమిడితోటి నరసింహులు వారు ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తరించేవారు. వారు వృద్ధాప్యం దరిచేరినంత మాత్రాన స్వామివారిని ప్రార్థిస్తూ, స్వామి నాకు వృద్ధాప్యం దరిదాపు ఇస్తుంది, నాకు ప్రత్యామ్నాయంగా
స్వామివారి మీ దర్శనం ఎట్లా అని స్వామివారిని కోరినప్పుడు స్వామివారు వారికి స్వప్న సాక్షాత్కారమై నీ ఇంటి ముందు స్థలం ఏర్పాటు చేసుకో, నేను అక్కడనే వెలుస్తాను మీ దగ్గరనే అని చెప్పి స్వప్నంలో చెప్పినట్టు ప్రతీతి. ఆయన చెప్పింది కూడా నిజమే. స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు మిరాజ్దార్ కీర్తిశేషులు పెద్దింటి వెంకటరమణ దీక్షితుల వారిని సంప్రదించినప్పుడు వారు కోడంగల్ ఎక్కడ, తిరుపతి ఎక్కడ, మేము అక్కడ వచ్చి ప్రతిష్టాపన చేయలేము, మీరు అక్కడనే ఎవరినన్నా ఏర్పాటు చేసుకొని ప్రతిష్టాపన చేసుకోండి అని చెప్పినప్పుడు స్వామివారు వీరు చింతిస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ వారి ఇంటి ముందే ఒక బ్రాహ్మణుని ఇంట్లో బస చేసి అక్కడ నిద్రించినప్పుడు స్వామివారు దీక్షితుల వారికి స్వప్న సాక్షాత్కారమై నా ఆజ్ఞగా నీకు చెప్తున్నాను, నీ వెళ్ళి అక్కడ ప్రతిష్టాపన చేయాలని చెప్పి అప్పుడు ఉదయాన్నే మళ్ళీ దీక్షితుల వారు వారిని పిలిపించి వారికి వాగ్దానం చేసినారు, నేను వచ్చి మీ దగ్గర ప్రతిష్టాపన చేస్తానని చెప్పి వారు నరసింహులు గారికి వారి స్వప్నంలో వచ్చి చెప్పిన విధాన్ని మొత్తం స్వామివారికి చెప్పిన విధాన్ని నరసింహులు గారికి చెప్పి నేను వస్తాను మీరు చింతించకండి అని చెప్పినప్పుడు వారు అప్పుడే ఓ కారు మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి ఆలయాన్ని చూసి చాలా సంతోషపడి మాకు అనుగుణంగా మేము అనుకున్నట్టు దేవాలయం నిర్మించబడదు కాబట్టి మేము వచ్చి ప్రతిష్టాపన చేస్తామని చెప్పి 1970లో స్వామివారి ప్రతిష్టాపన పెద్దింటి వెంకటరమణ దీక్షితులు మిరాజ్దార్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి కార్యక్రమంలోచే మాడంబాకం శ్రీనివాస భట్టాచార్యుల వారి సారథ్యంలో సుందరవర్ధ భట్టాచార్యుల వారి కార్యక్రమంలో చేయి స్వామివారి ఈ ప్రతిష్టాపన చేయబడింది. ఆనాటి నుండి కూడా వారిచ్చిన దిట్టం ప్రకారంగానే స్వామివారి దేవాలయంలో కార్యక్రమాలన్నీ నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో మొదలు రాత్రి ఏకాంత సేవ 8:30 వరకు దిట్టంగా కార్యక్రమాలు జరుగుతాయి. వారోత్సవాలు కానీ, పక్షోత్సవాలు కానీ, మాసోత్సవాలు కానీ, వార్షికోత్సవాలు కానీ, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా వారి ఆజ్ఞానుసారం వాళ్ళు ఇచ్చిన దిట్టం ప్రకారంగానే ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించబడతాయి. ఈ దేవాలయంలో మనకు చారిత్రక కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి, గోదా కళ్యాణము, ధనుర్మాసోత్సవాలు, తర్వాత శ్రావణ మాసంలో 3వ శనివారం లక్ష తులసి అర్చన, మార్చ్ ఇన్ బిట్వీన్ బ్రహ్మోత్సవాలు, ఇలా ప్రతి కార్యక్రమం ఆషాఢశుద్ధ ఏకాదశి కానీ ఈ మొత్తం కార్యక్రమాలన్నీ స్వామివారి ఆజ్ఞతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ నేను దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్తగా విధులు నిర్వహిస్తున్నాను. నా పేరు నందారం మిడిదొడ్డి శ్రీనివాస్ కోడంగల్. సార్ ఇంకా మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవి జరుగుతాయి కదా, సో వాటిలో స్పెషల్ ఏం జరుగుతాయి? గరుడోత్సవం స్పెషల్. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు గరుడోత్సవం రాత్రికి స్పెషల్, ఆ రోజు ప్రోగ్రాం. తర్వాత లాస్ట్ రథోత్సవం. అక్కడ రథోత్సవం లోపల బండలాగుడు పోటీ స్పెషల్ మన దగ్గర. నిత్య కైంకర్యాల్లో బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ నిర్వహించబడతాయి. సాయంత్రం 7 గంటలకు ఉయ్యాల సేవ, స్వామివారి ఉయ్యాల సేవ జరుగుతుంది. ఉయ్యాల సేవ ముందు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల చేత జరగబడతాయి. మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి సార్? ఈ మొత్తం 9 రోజులు బ్రహ్మోత్సవాలు, నవానిక బ్రహ్మోత్సవాలు 9 రోజులు మన దగ్గర కార్యక్రమాలు జరుగుతాయి. అంకురార్పణతో ప్రారంభమయ్యి అవభృతోత్సవం, ధ్వజ అవరోహణం వరకు కార్యక్రమాలు జరుగుతాయి. సార్ మీరు మరి ఆలయ నిర్వహణ ఎలా చేస్తున్నారు సార్? పూజలైనా అభిషేకాలైనా దేవాలయానికి సంబంధించిన ఇప్పుడు ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆల్రెడీ 6B టెంపుల్గా రిజిస్ట్రేషన్ అయి ఉంది. దీనికి మన బడ్జెట్ ప్రకారంగా
వాళ్ళు ఇచ్చిన నిధులతో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మిగతా అధిక వ్యయం ఏమైనా ఉంటే దాతల సహకారం, ప్రతిరోజు దాతలు వస్తుంటారు పోతుంటారు, దానికి దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి. బ్రహ్మోత్సవాలు కూడా దాతలు సహకరిస్తారు. ఆ దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగబడుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి సార్? ప్రస్తుతానికి ఇదివరకు చేసేవాళ్ళము, ప్రస్తుతానికి అకామిడేషన్ లేక చేయడం లేదు. నెక్స్ట్ తర్వాత చేయగలుగుతాం సార్. ఇక్కడ మనకు తలనీలాలు అవన్నీ సమర్పించడం అవన్నీ జరుగుతాయా సార్? ఇక్కడ తిరుపతిలో ఏ విధంగా జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా అన్ని జరుగుతాయి. ఇక్కడ వరాహస్వామి టెంపుల్ ఉంది, మా కళ్యాణకట్ట ఉంది, పుష్కరిణి ఉంది, అన్నీ ఉన్నాయి. మనకు స్థలాభావం కొంచెం ఉంది, స్థలం కొంచెం కాబట్టి చిన్నగా ఉన్నాయి. అక్కడ తిరుపతిలో పెద్దగా ఉన్నాయి. అక్కడ జనాలు ఎక్కువ, ఇక్కడ మన దగ్గర జనాలు తక్కువ. సార్ చాలా ధన్యవాదాలు సార్. మనకి ఈ ఆలయం యొక్క చరిత్ర మనకు తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. వీరు ఎన్ఏకే సుందరరాజ భట్టాచార్యులు అని చెప్పేసి తిరుమల తిరుపతి, వీరు నెల్లూరు వాస్తవ్యులు. వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ ఉన్నప్పుడు పెద్దింటి వెంకటరమణ దీక్షల వారి సారథ్యంలో మాడంబాకం శ్రీనివాస భట్టాచార్యుల వారి కార్యక్రమంలో వచ్చే ప్రతిష్టాపన చేసినప్పుడు యాజ్ఞికులుగా వచ్చింది. ఇక్కడ దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం వలె పూజలు జరగాలనుకున్నప్పుడు ఇక్కడ పూజారులు ఎవరు లేనందుకు వెంకటరమణ దీక్షితులు వారు ఎన్ఏకే సుందరరాజ భట్టాచార్యుల కుటుంబాన్ని ఇక్కడనే ఉంచి వారి ద్వారా ఈ కైంకర్యాలు నిర్వహించబడుతున్నాయి. వారికి 5 మంది కుమారులు, ఒకరు ఇక్కడ అర్చకులు, రెండవ వారు పార్థసారథి దేవాలయం తిరుమల మద్రాసులో, మూడవ వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులుగా, నాలుగవ వారు ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, 5వ వారు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ వారి వారి వృత్తుల్లో నిమగ్నమై ఎల్లవేళలా అట్లే ఉంటారు. మన బ్రహ్మోత్సవాల్లో వీళ్ళందరూ వచ్చేసి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ఓకే చెప్పండి సార్. ఇది మోహిని అవతారం పల్లకి. మోహిని అవతారం పల్లకి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం మిరాశిదారులైన కీర్తిశేషులు పెద్దింటి వెంకటరమణ దీక్షితులు వారు వారి పేరట కుంభకోణంలో చేయించి తాను స్వయంగా పంపించింది. ఇది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఒక్కరోజు మాత్రమే స్వామివారి అలంకారం మీద దీనిపైన కూర్చోబెట్టి ఊరేగింపు. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. అసలు ఎప్పటిదో కానీ మనకి క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్ మనకైతే పల్లకికి ప్రతి ఒక్క చిన్న చిన్న మూమెంట్స్ కానీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బొమ్మలు చూడండి ఎట్లా ఏ షేప్లో ఉన్నాయి ఏంటనేది అయితే మనకి క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి అద్దాల మేడ అండి. కింద మనకి అద్దాల మేడ ఉందంట, నేను అది కానీ చూస్తాను. సో దాంతో ఇది పైన వచ్చేసి గోపురం అండి. సో ఇది సరే, ఇది మొత్తం అద్దాల మండపము. స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే ఉందో ఆయన మహల్ అని చెప్పి ఆ మాదిరిగానే ఈ అద్దాల మండపాన్ని ఇక్కడ చేయించబడింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఈ మండపంలోనే వేంచేం చేసి ఇక్కడే స్వామివారి అలంకారం చేసి వారంకు రెడీ చేసి తీసుకెళ్తారని చెప్తారు. చాలా చాలా బాగుంది సార్. ఇది పండితాళ్వార్లు అని చెప్పి రామానుజ స్వామివారి ఈ కూటమి వీళ్ళంతా ఈ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా వీళ్ళంతా ఆరాధ్య దైవాలు. వీరిని ఒక్కొక్క నక్షత్రంలో కూడా ఒక్కొక్కరిని ఆరాధించడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది సార్? 13 మంది. రామానుజాచార్యులు
రామానుజార్యాచార్యులు. విఖనసాచార్యులు వీరు వైఖానస ఆగమ శాస్త్రానికి మూల పురుషులు. ఏదైతే మన దగ్గర ఆగమ శాస్త్రం దేవాలయంలో కైంకర్యాలు చేయబడుతుందో ఆ శాస్త్రానికి మూల పురుషులు. బావి తిరుమల తిరుపతి దేవస్థానంలో బంగారు బావి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ ఈ బావి నిర్మించబడ్డది. ఈ బావి నీళ్ళే స్వామివారికి నిత్య కైంకర్యానికి వాడు. సార్ బావి కానీ పురాతనమైనదేనా? పురాతనమైంది. మీరు ఎప్పుడైతే ఆలయం నిర్మించిండ్రో అప్పటి నుండి బావి అనేది మనకుంది. ఇంకా ఈ నీళ్ళతోనే అభిషేకాలు అవి. వీరు గరుత్మంతుడు, ఆంజనేయుడు ఆలయ పాలకులు. వీరు క్షేత్రపాలకులు. అక్కడ జయ విజయులు ద్వారపాలకులు. అవును, జయ విజయులు ద్వారపాలకులు. ఈ దేవాలయంలో మంటపంలో స్వామివారి చరిత్ర చిత్రలేఖనం ద్వారా వేసి చిత్రపటాలన్నీ అమర్చబడ్డాయి. అవును. సార్ స్వామివారి సతీమణి లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి. శ్రీదేవి, భూదేవి. ఇక్కడ శ్రీదేవి అమ్మవారికి ఇంకా అనేక పేర్లు. మధ్యలో భూదేవి, పద్మావతి, భూదేవి, గోదాదేవి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అమ్మవారికి ఈ ధనుర్మాసం లోపల 30 రోజులు తిరుపతి పారాయణము, ప్రవచనము, గోష్ఠి జరుగుతుంది. పద్మనాభరావు. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు పద్మనాభరావు. చెప్పండి. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. చెప్పండి, ఏ ఉద్యోగం చేశారండి ఇన్ని రోజులు? రెవెన్యూ డిపార్ట్మెంట్. రిటైర్డ్ ఉద్యోగి. గట్టిగా చెప్పండి సార్. 2016 ఏప్రిల్ నుండి ఇక్కడ కౌంటర్గా మహాలక్ష్మి వెంకటేశ్వర దేవాలయం కొనగల్లో కౌంటర్గా నా విధులు నిర్వహిస్తున్నాను. స్వామి కైకర్యాలు టైం టు టైం ప్రకారం పారాయణము, అర్చన, నైవేద్యము, ప్రసాద వితరణలు, ప్రసాదాలు విక్రయించడం నా విధి. రోజువారీ దేవస్థానం యొక్క జమా ఖర్చు అకౌంట్ రాయడం నా విధి. ప్రతిరోజు భక్తులకు అందరికీ అందుబాటులో ఉండి సేవలు నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే వరాహస్వామి మంటపము అండ్ ఇక్కడ లోపల పుష్కరిణిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే కళ్యాణ మంటపంలో ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. సో ఇంకా రావి చెట్టుగా ఉంది చూడండి, ఎంత పురాతనమైన రావి చెట్టు చూడండి, ఎంత లావుగా ఉంది. వేర్లు అయితే ఎక్కడెక్కడ వచ్చేస్తున్నాయి చూడండి. సో మనకైతే స్వామివారు
ఈ విధంగా ఉన్నారు. సో మనకు అటు సైడ్ వచ్చేసి అయితే ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్. ఇక్కడ లోపల మళ్ళీ మనకి నాగులు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా గణపతి స్వామి, విఘ్నేశ్వరుడు, ఆదిశేషుడు, అదే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి, ఆదిశేషుడు, లాస్ట్ స్వామి సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అదే సుబ్రహ్మణ్య స్వామి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి పుష్కరిణి. సో ఇప్పుడైతే మనకి వాటరు క్లీన్ చేసిండ్రంట అండి. ఇదంతా మనకి ఎందుకంటే చెత్త అది పడిందని చెప్పేసి, అంటే ఓపెన్ ప్లేస్లో ఉంది కదా, సో ఇదంతా నీట్గా చేయాలని చెప్పేసి ఇట్లయితే మనకి కడిగి క్లీన్గా పెట్టిండ్రండి. ఇదే ఫ్రెండ్స్ మనకి కళ్యాణ కట్ట అంటే ఇదే. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇది వచ్చేసి తలనీలాలు సమర్పించే ప్లేస్ అండి. చెప్పు బాబు, నీ పేరేంటి? అక్షయ్ కుమార్. ఎన్ని రోజులుగా పనిచేస్తున్నావు ఇక్కడ? మా తాతల నుంచి చేస్తున్నాం. మీ తాత వంశపరంగా? వంశపరంగానే వస్తున్నాం. ఓకే బాబు, మన సైడ్ ఎట్లా వస్తారు అక్షయ్ ఇక్కడ ప్రజలు తలనీలాలు తీసుకోవడానికి? మంచిగానే వచ్చేస్తారు. ప్రతిరోజు వస్తూనే ఉంటారు. ఉయ్యాల సేవ పైత్రోత్సవాలప్పుడు ఏమో స్వామివారి ఉత్సవాలు రోజు దానిపైన స్వామివారు, అదే నవరాత్రులప్పుడు స్వామివారి నవోత్సవాలు అక్కడ బయటికి పోతాను. అదే ఊరేగింపులో. చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి సపరేట్ ఉన్నాయి. 9 నవోత్సవం అంటే 9 రోజులు కాబట్టి 9. ఇక్కడ ఇది ఉంది ప్లస్ అది శేషనాగులు, హంసోత్సవం, హంసవాహనం, అది అక్కడ ఆదిశేషు, చిన్న ఆదిశేషు, అదే ఇత్తడిది సింహవాహనం, అది మధ్యలో అక్కడ అశ్వవాహనం, అది పక్కన ఉంది. ఇది ఇక్కడ ఒకటి ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే గజవాహనం, ఇంకా హనుమంత వాహనము, గరుడ వాహనం, లంక రోజు చేస్తాడు గరుడ సేవ. సో మనకి చంద్రవాహనం, డ్రమ్ము పక్కల ట్యాకి పక్కల సూర్యవాహనం. సో మనకి ఇది వచ్చేసి సూర్యవాహనం అండి. సో మనకి సూర్యుడికి అశ్వాలు ఉండాలి కదా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇది సూర్యవాహనము. ఏడు అశ్వాలు ఉన్నాయండి మనకి. 7 అశ్వాల పైన సూర్య రథం అయితే నడిపిస్తారు కదా, మనం ఫొటోస్లలో అక్కడిక్కడ చూసి ఉంటాము. సో ఇక్కడైతే చూడండి మనకి ఎంత బాగుందో అసలు. ఇది ఆదిశేషు వాహనం చూడండి, చిన్నది. మనకి ఇది ఇత్తడితోనే వచ్చింది, మొత్తం ఇత్తడితో చేసిండ్రు దీన్ని. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉందండి, అదైతే కొత్తగానే నిర్మించిండ్రు. సో మనకి ఈ ప్లేస్ వచ్చేసి వరాహస్వామి అండి. ఇక్కడ కళ్యాణ కట్టలో ఉంది. ఇది లాక్ చేసిండ్రు టెంపుల్. ఇది నమస్కారం అండి. చెప్పండి, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? మేడం,
గత 50 సంవత్సరాల నుంచి మా తాత చేశాడు. నా పేరు సాకల అశోక్, సన్న పెద్ద భీమయ్య. అయితే గత 50 సంవత్సరాలు ఈ గుడి స్థాపన ఇచ్చినప్పటి నుంచి మా తాత చేశాడు. తర్వాత మా ఆయన చేసిండు. తర్వాత నేను కూడా చేస్తున్నా మేడం. ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ చాకలి పని చేస్తాం, డ్యూటీ పడుతున్నాం. అంటే దేవుని వస్త్రాలు అవి వెతుకుతారా? వస్త్రాలు కూడా బ్రహ్మోత్సవం వెతుకుతాం మేడం. అందుట్లో ఏమన్నా ఉత్సవాలు ఉంటే కూడా ముందర డ్యూటీ పడతాం మేడం. మేము చాకలం. తర్వాత మా కొడుకు కూడా ఇంటర్ అయ్యిండు, మా కొడుకు కూడా పడుతున్నాం మేడం. గత ఇన్ని సంవత్సరాలు చేసినాం, మాకేమి పర్మనెంట్ ఇంకా కాలేదు మేడం. కాకపోతే మేము దేవుని కోరేది అదే, మాకు లేకుండా మా పిల్లలకన్నా పర్మనెంట్ ఉంటే బాగుండని ఆలోచిస్తున్నాం మేడం. అవుతుంది మేడం అంతే. ఓకే ఓకే. మనిషాణః సర్వం మనిషాణః. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వజంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరం బ్రహ్మం విశ్వదః పరం నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమే వేదం పురుషస్తవిశ్వపజీవతే పదం విశ్వచాచరం శాశ్వతం సోమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సన్మిన్ ఋషదే వివా అంతర్బహిస్తత్ వ్యాప్య నారాయణ స్థితః అనంతం అవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చావతో ముఖం అతో నిష్ఠాతస్యాంతో నాభ్యాం పరితిష్టతే హృదయం తద్విజానీయాదిశ్చాయతనం మహత్ అంతజం శిరావిష్టో లంబత్యాకోశధన్యమం అశాంతే సురం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్ని విశ్వాసి విశ్వతో ముఖః సోగ్రపుర్భయం తిష్టన్నాహారమదరక్కవే సందావై సందేహ మాపాదరమస్తకం తస్య మధ్యే వైనిశిఖా అణీయోర్ధ్వావ్యవస్థిత నీలతో ఇదమధ్యస్థ విద్యుల్లేఖే వాసరా నీవార శోకపతన్వే పీతా వాస్యాతనుపమా తస్యా శిఖా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సా బ్రహ్మ సా శివసేంద్ర సోక్షర పరమస్వరాట్ యతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం విష్ణోనుకం వీర్యాణి ప్రోచమ్య పార్థివాని ఉదాగం శ్రీవాస్కవాయాసుకరం సదస్సం విచక్రమాణాస్తే దోరుగాయో విష్ణోరనాటమసి విష్ణో అష్టమసి విష్ణో చోభేతో విష్ణో సూర్యసి విష్ణో ధ్రువమసి వైష్ణవసి విష్ణవే త్వః తదస భయపాదోస్యాం నరో యత్ర దేవయో మదంతే పురప్రమస్యాసై బంధునిత్తా విష్ణో పదే పరమేవ తీర్థః అత విష్ణు సవదే వీర్యాయాం గోరు భీమః కుచరో దృష్టః యశోరిషు విక్రమణేషు అధిక్షేంద్ర భువనాని స్వాహ పరో మాతయా తన్వార్థానానదే వైత్వామన్నస్నందే కుబేధే నసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమత్స్య విశ్వే విచక్రమే పృథివీమేషేతాం క్షేత్రాయ విష్ణుర్నసేదసస్యన్ నివాసో అస్య కిరయోజవాసః పృథివీం సృజని మాచకార త్రిదేవా పృథివీమేషేతాం విచక్రమే సతతం మహిత్వా సప్తవీయాం దేశంగస్యాస్తవిరస్య నామ అతో దేవా వందునో యతో విష్ణు చక్రమే దివ్యా సప్తధావభే ఇదం విష్ణు చక్రమే దేవానుదే బలం అమోఢ పశ్చభాగం గోపాదాభ్యాం తతో ధర్మాణి ధారయన్ తో కర్మాణి పంచభాగో ధారయతే ఇంద్రశేషకా విష్ణు ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం సత్యం జ్యోతిర్మయే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ సత్యవస్తునః సత్యమాదేవ్యః ఓం చంద్రకాదేవి తన్నో సుభగే సంతతిస్వ
पद्महेट्ल गोत्रोद्भवस्य नक्षत्रङ्करमनामधेय पद्महेट्ल गोत्रोद्भवस्य श्रीनिवासदिगल्नामस्य पद्महेट्ल गोत्रोद्भवस्य शान्तस्वादिगणेशनामस्य पद्महेट्ल गोत्रोद्भवस्य शाकल गोत्रोद्भवस्य సంకల్పం చేసి वेंकटेशाय नमः मध्यदग्भिषाय श्री वेंकटेशाय नमः ओम स्वार्थनाशोम नित्यसेना मध्यवराय श्री वेंकटेशाय नमः ओम रामाय श्री वेंकटेशाय नमः ओम पद्मनाभाय श्री वेंकटेशाय नमः ओम सदाभाय सुताय श्री वेंकटेशाय नमः ओम
మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వాయిస్తున్నారు? 12 అవర్స్ అవుతుంది. 12 అవర్స్ అవుతుంది. 12 అవర్స్ అవుతుంది. మీ పేరేంటి సార్? రాఘవేంద్ర. సార్ రాఘవేంద్ర. రాఘవేంద్ర. చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి వాయిస్తున్నారు డోలు? 12 ఇయర్స్ సార్. ఇక్కడనే పని చేస్తుందా? లక్ష్మీరమణ గోవింద గో శ్రీనివాస గోవింద గో శ్రీమద్రమారమణ గోవింద గో లక్ష్మీరమణ గోవింద గో ఆరోగ్యేశ్వర లైన్లో ఉండండి. ఆరోగ్యేశ్వర శ్రీమద్రమారమణ గోవింద గో లక్ష్మీరమణ గోవింద గో శ్రీనివాస గోవింద గో రమేశ్వర శ్రీమద్రమారమణ గోవింద గో లక్ష్మీరమణ గోవింద గో శ్రీనివాస గోవింద గో స్వామి